ఆగస్టు వరకు ప్రభుత్వంలో ఉండదు ప్రభుత్వం అనేది మీరు అంటున్న మాట, మీకున్న సమాచారం దాంతో. మరి ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డి చెప్పారా, ఇట్లా ఉంది మరి వ్యవహారం జరుగుతుంది? నేను చెప్తున్నా కదా, నేను డిసెంబర్ నుంచి కాలు బల్పం కట్టుకొని రాబోయే ప్రమాదాన్ని మార్చి అని చెప్పకున్నా మీరు 2-3 నెలల తర్వాత జరగబోయే ప్రమాదం భయంకరంగా ఉంటుందని నేను బీఆర్ఎస్ వాళ్ళు ఇండ్లకు పోయి చెప్పిన, ఫోన్లు చేసి చెప్పిన, నేను పేరు కూడా చెప్తా బీఆర్ఎస్ ఎవరితో మాట్లాడినావు, దాసో శ్రవంతో మాట్లాడినా, మన వి ప్రకాష్తో మాట్లాడినా, దేశపతి శ్రీనివాస్తో మాట్లాడినా, నా దేవి ప్రసాద్తో మాట్లాడినా, నందిని సిద్ధారెడ్డితో మాట్లాడినా, పల్ల రాజశేఖరెడ్డితో మాట్లాడినా, వినోద్ కుమార్ తోటి అయితే గంటల కొద్ది మాట్లాడినా కూర్చొని, అట్లే కాంగ్రెస్ వాళ్ళతో కూడా చెప్పిన, అందరితోటి. ఏది ఇవాళ ఇంత పరిస్థితి వస్తుంటే అని ఇవాళ చూడండి, మీరు ఈ రాష్ట్రంలో మీరు రేపు ఎప్పుడు జూన్ 4వ తేదీ ఫలితాలు, జూన్ 4వ తేదీ కదా మన పోలింగ్, మే 13 కదా, మే 13 నాడు పోలింగ్, మా జూన్ 4వ తేదీ నాడు ఫలితాలు, జూన్ 4వ తారీఖు ఫలితాల రోజు ఇప్పుడు గనుక వీళ్ళు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు గనుక వాళ్ళ వ్యూహెత్తులు సక్రమంగా వాళ్ళ పద్ధతి ప్రకారం పోకపోతే మీలాంటి వాళ్ళను మాలాంటి వాళ్ళను ఇంకా తెలంగాణలో ఉన్న చాలామంది ఉన్నారు, మనమేం పెద్ద గొప్పలం కాదు, రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అనేక మంది అనేక రంగాల్లో గొప్ప గొప్ప ప్రావీణ్యత ఉన్న వాళ్ళని వాళ్ళని పిలుచుకొని మాట్లాడి రాబోయే ప్రమాదాన్ని కనుక వీళ్ళు నివారించుకోవడానికి ఇప్పటి నుంచైనా చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేస్తే అన్న, ఇప్పుడు తుఫాను వస్తుందన్న, భయంకరమైన తుఫాను వస్తున్నది, మనం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం జాగ్రత్తలు పడతాం, పడాలన్నా వద్దా? మా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తా, నా గల్లీకి వచ్చిన తర్వాత చూస్తా, మా వాడకు వచ్చిన తర్వాత చూస్తా, ఒకవేళ వచ్చినా నాది ఆర్సీసీ కన్స్ట్రక్షన్ నాది, ఏగా పూరిగూడు చోడో పెంకుటిల్లోడో వాడేమవుతుంది కానీ లేపు నాకేమవుతుంది అని అనుకుని మూర్ఖులు లేరంటవా? నేనేమంటున్నా, మూర్ఖత్వం వద్దంటున్నా, అహంభావం వద్దు, ఇవన్నీ గుర్తుపట్టలేదంటావా? ఏది అన్న, మీరు కేసీఆర్ గురించి కూడా గట్లే అన్నారు, కేసీఆర్ గురించి మీరు అనకపోవచ్చు, జర్నలిస్టులు చాలామంది కూడా గిట్టనే అన్నారు, యాంకర్ నన్ను ప్రశ్నించినప్పుడు కేసీఆర్ని కొట్టే దమ్మున్న ధైర్యం ఉన్న శక్తి ఉన్న నాయకుడు పుట్టిండంటారా అని కూడా అడిగాడు, పుట్టిండంటాడా అని అడిగాడు నన్ను, ఉన్నడా కాదు అటువంటి వాడు పుట్టిండంటాడా అని కూడా అడిగాడు. ఏమైంది? ప్రజలు గొప్పోళ్ళు. కాబట్టి నేనేం చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే, ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చుకోవాలంటే, తెలంగాణ అమరుల త్యాగాల యొక్క కనీసం వాళ్ళని ఏమన్నా మనం కీర్తి కిరీటాలు చూసుకోవాలంటే, రాబోయే ప్రమాదాన్ని మనం నివారించుకోకపోతే, మరి బీజేపీ వస్తే ఉద్యమాకాంక్ష నెరవేరవా, తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరవా అని మీరు అడుగుతారు కావచ్చు, కానీ వాళ్ళ ఎజెండా వేరు, అది భారతదేశ ఎజెండా, ఒక్క రాష్ట్రాల ఎజెండా కాదు. ఆ భారతదేశ మనం ఎందుకు కాంగ్రెస్ను కూడా మనం ఒక స్థాయిలో మనం దగ్గర తీసినాం, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని, కనీసం వాళ్ళకు కన్సర్న్ ఉంటుందని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన పార్టీ. తెలంగాణ టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే వాళ్ళు విదర్భ తెలంగాణ కోసం వాళ్ళు ఒక కమిషన్ వేసిండ్రు, ఓరా కమిటీ వేసిండ్రు. నేను జయశంకరు, నంది ఎల్లయ్య, తర్వాత చనిపోయిన జనార్దన్ రావుని, ఈయన ఎవరు పొన్నా లక్ష్మయ్య మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయిండు. తెలంగాణ గురించి కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీస్లో 1999లో మొట్టమొదటిసారి మేము మాట్లాడినాం. మాకు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల మాకు ఒక కన్సర్న్ ఉన్నది. వీళ్ళకి ఏదో ఒక ఆలోచన ఉంది తెలంగాణ విషయంలో ఉందని అనుకున్నాం. ఒక ఓటు 2 రాష్ట్రాల కాకినాడ తీర్మానం కంటే బీజేపీ జంట ముందే వాళ్ళు ఓరా కమిటీ వేసిండ్రు. కాబట్టి కాంగ్రెస్తో మా జర్నీ ఇప్పుడే కాదు, ఇదేదో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాదు. కానీ ఒకవేళ పరిస్థితులు నాకుంటే డౌట్, మన లాజిక్స్ ఇక్కడ కుదరట్లేదు. అదే అనేది 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఉన్నారు, పొంగులేటి శిబిరం ఎంతమంది ఉంటారు అనుకుంటే? నాకున్న బలమైన అంకె, నేను కూర్చోమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు, అర్ధరాత్రి కూడా భార్య పిల్లలకి చెప్పకుండా కూడా లేచి వస్తారు అనే అటువంటి వాళ్ళు 12 మంది ఉండని ఆయన పైకి ఆయన చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాడు.
ఎవరు? 12 మంది పొంగులేటి పొంగులేటి. చెప్పాల్సిన వాళ్ళు అంటే ఎవరో మరి వాళ్ళు ఎవరు ఇక ఉంటాయి ఇక. సరే ఎవరు తెలియదు, ఓకే అనుకుందాం. మరి ఈ 12 మందితో ప్రభుత్వాన్ని పడగొడతారా? పడగొట్టాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమందితో పడగొట్టాడు? ఈయనే కదా. నెంబర్ 7 ఉంది. పడగొట్టిన ఆలోచన లేదట ఫస్ట్. అసలు అది ఎట్లా అదేంది వైస్రాయ్ హోటల్ ఇప్పటికి చెక్కు చేరలేవు. వైస్రాయ్లో ప్రారంభమైనాడు. ఎంతమంది ఉన్నారు మీరు అప్పుడు జర్నలిజంలో? అంటే అప్పుడు ఆ తర్వాత మెల్లిమెల్లకి వస్తున్నాం కొత్తలో. ఆ రోజున వాళ్ళు 5-10 మంది, ఆ తర్వాత సంఖ్య 80కి 90కి పెరిగింది. అన్న కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు చూసిండ్రు కదా, 6 నెలల్లో 9 ఏళ్లలో రాని వాళ్ళు ఆ లాస్ట్ 6 నెలల్లో వచ్చినా రాలేదా? ఒక వాతావరణం క్రియేట్ అయిన తర్వాత వివేక్ వచ్చిండా, పొంగులేటి వచ్చిండా, జూపల్లి వచ్చిండా, ఇంకెవరెవరు చాలామంది వచ్చింది కదా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు. ఈయన హనుమంతరావు ఎప్పుడు వచ్చిండు అన్న? హనుమంతరావు కొడుకు ఎప్పుడు వచ్చిండు? ఇట్లా చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎప్పుడు వచ్చిండు? ఎమ్మెల్యే అయింది కదా. తర్వాత ఇది కరెక్టే, కానీ రాజకీయాలలో ప్రజలు ఈ మార్పులు గమనించరంటారా? ప్రజల వైపు నుంచి రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు ఇదే జరిగితే కనుక, ప్రభుత్వం పడిపోతే కనుక, మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడితే కనుక ప్రజల వైపు నుంచి ఈ రియాక్షన్ ఎట్లా ఉండవచ్చు? అంటే వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నది ఎప్పుడైతే 1984లో ఎన్టీఆర్ని నాదెండ్ల భాస్కరరావు శ్రీనివాసరెడ్డి రూపంలో కూలగొట్టినప్పుడు ఉన్నటువంటి సమాజంలో చలనం, అటువంటి ఒక ఉద్యమాల ప్రేరణ, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే ఆ శక్తులు, ఆ సంఘాలు, ఆ శ్రేణులు ఇప్పుడు లేరు. మిడిల్ క్లాస్ ఎప్పుడైతే పెరిగిందో సమాజంలో, మిడిల్ క్లాస్ అంటేనే అవకాశవాదంతో కూడి ఉంటారు. ఇవాళ మీరు నేను అవకాశవాదంలో ఉన్నాం. అప్పుడప్పుడు ఏదో మనలో చలనం వచ్చి అరే అట్లనా అని మళ్ళీ మనం కన్ను నలుచుకొని అరే ఇట్లా చేస్తే తప్పు, అట్లా చేస్తే తప్పు అంటున్నాం. కానీ పొద్దున్న లేచిన కాంచి మిడిల్ క్లాస్ అంతా భారతదేశంలో ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో మిడిల్ క్లాస్ పెరిగింది. మిడిల్ క్లాస్ పెరిగిన తర్వాత అవకాశవాదం పెరిగింది. గతంలో చాలా వాదాలు ఉండేవి, మీకు కూడా తెలుసు. కులవాదం అని ఉండేది, మతవాదం అని ఉండేది, అతివాదం ఉండేది, మితవాదం ఉండేది, భౌతికవాదం ఉండేది, భావవాదం ఉండేది. ఇవాళ అన్ని వాదాలు పోయినాయి, అవకాశవాదమే రాజ్యం వెళ్తున్నది. కులవాదం ఉన్నదా? మతవాదం ఉన్నదా? అసలు చర్చ కూడా నిజమే. అసలు ఏ వాదాలు ఎక్కడ కనిపిస్తలేదు, ఎక్కడ ఏ కోశాలు ఎక్కడ భూతందం వెంట దొరుకుతలేవు. అవకాశవాదం రాజ్యం వెళ్తున్నది. ఎవరి అవసరాలు వాని